హీరోస్ వర్సెస్ హీరోయిన్స్ లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. ఆబ్వియస్ గా మేమే బావా. అబ్బో అది చూసా రౌండ్ ఆడిన తర్వాత తెలుస్తుంది. ఓకే మ్యాచింగ్ మా టీమ్ లో అందరినీ లేదు కుర్రాడు మనసు పడుతున్నాడు అని. వాళ్ళ దానికి కూడా సుధీర్ ఎట్లన్నా. ఓకే సరే ఫస్ట్ అసలు నేను రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ రౌండ్ ఏంటంటే ఇందులోని 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఇక్కడికి ఒక క్యారెక్టర్ వచ్చి కొంత డ్రామా ప్లే చేస్తుంది. సో ఈచ్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యే దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు దాకా ఏమేం చేశాడు, ఏం బట్టలు వేసుకున్నాడు, ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేయాలి. ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ యాక్ట్ కి సంబంధించి కానీ క్యారెక్టర్ కి సంబంధించి కానీ దేనికి సంబంధించిందైనా నేను క్వశ్చన్ అడుగు. మీకు ఆన్సర్ తెలిసిందేనంటే కనుక ఫస్ట్ ఎవరైతే వచ్చి బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఎస్, మీ టీమ్ లో ఎవరైనా కొట్టొచ్చు, మీ టీమ్ లో ఎవరైనా కొట్టొచ్చు. బజర్ కొట్టిన వాళ్ళే ఆన్సర్ చెప్పాలని రూల్ లేదు. బజర్ కొట్టిన తర్వాత మీ టీం డిస్కస్ చేసుకొని ఒక్క ఆన్సర్, ఫస్ట్ ఏ ఆన్సర్ అయితే చెప్తారో అదే నేను తీసుకుంటాను. లేదు నేను మళ్ళీ ఇది అన్నాం కదా మళ్ళీ అది అన్నాం కదా అంటే అది లేదు. మీరు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు రైట్ చెప్తే మీ టీం నుంచి ఎలిమినేషన్ జరిగింది. ఒకవేళ మీరు రాంగ్ చెప్తే మీ టీం నుంచి స్ట్రైట్ ఎలిమినేషన్ జరిగింది. అండ్ ఈ 5 క్వశ్చన్స్ అయిపోయేసరికి ఏ టీమ్ లో అయితే ఎక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అండ్ ఎపిసోడ్ విన్నర్స్. ఓకే, Here introducing the first character. 3, 2, 1, action. ఆండా చంద్రముఖిండా ఓకే, పొద్దున తిన్న బోండాడా. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఇది ఎందుకు వచ్చావు? ఆ కళ్ళల్లో కాంతి ఏంటి? అందరికి కాంతి ఉంటుంది కానీ కామం ముందే ఏంటి? నాకు భయం అవుతుంది. ఆ చంద్రముఖిని కూడా భయపెట్టేసినాను. అయ్యో అయ్యో అయ్యో, ఇది తీసుకో ఇది తీసుకో. ఎందుకు 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 నాకు గిఫ్టా? అయ్యో, నువ్వు ఈ బంగారం అమ్ముకొని బట్టలు కొనుక్కోవా? ఇప్పుడు వద్దు. పర్ఫార్మెన్స్ అదేంటి నా ముందుకు వచ్చి టచ్ అప్ చేసుకుంటున్నా? అదే నువ్వు అర్థం కాదా? అర్థం అనుకోని నేను చూసుకున్నా. సేమ్ నా దయ్యం ఫేస్ లాగానే ఉన్నావు నువ్వు కూడా. సో హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు ఆ చంద్రముఖి క్యారెక్టర్ వచ్చి ఇక్కడ చేసిన యాక్ట్ లోని ఆ చంద్రముఖి క్యారెక్టర్ అశు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఏ చేతి ఆర్నమెంట్ తీసింది. సో ఫస్ట్ కొట్టింది హీరోయిన్స్, మీరే కొట్టారు. మీరు డిస్కస్ చేసుకొని చెప్పొచ్చు, మీ ఇష్టం. ఆన్సర్ రెడీ అయితే చెప్పవచ్చు. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ ఈస్ అబ్సల్యూట్లీ. నేను చెప్పింది ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళ కలర్ లో ఆర్నమెంట్ కనపడలేదు, కలిసిపోయింది. కానీ మన దృష్టి దివ్య దృష్టితో కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు. లెఫ్ట్ హ్యాండ్. మామూలు దృష్టి దాకట్లేదు, దివ్య దృష్టి నీకు. సో లెఫ్ట్ హ్యాండ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. హీరోయిన్స్, ఇట్స్ యువర్ టైం. డిసైడ్ చేసుకొని ఎవరో ఒకళ్ళ పేరు చెప్పండి. నిఖిల్. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా, నేను వచ్చిన తర్వాత ఏదైనా అడగొచ్చు. సో సెకండ్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3, 2, 1 సౌండ్. మానిక్ భాష, గుట్కా భాష తింటావా? మానిక్ భాష ఇంత చేశాక కూడా నువ్వు మానిక్ భాష నేను అడుగుతున్నావు. సుధీర్ కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. చెప్పు. నేను నాకు చెప్తాను అటు వెళ్తున్నాడు. ఆ కాళ్ళ ఇంటర్వ్యూల కోసం నా కళ్ళు ఎంతగానో ఎదురు చూస్తుంది. ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ ఎప్పుడో చెప్పవా? సుధీర్ కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. చెప్పవా బాబు నన్ను. శ్రవంతి చుక్క, ఈ షోకి సుధీర్ పెద్ద బొక్క. అన్నాడా ఎటకారం చేస్తున్నావా? అది నాకు తెలుసు, నీకు తెలుసు. నీ మనసులో మాటని బయటకు చెప్పా, కంగారు పడకు, మళ్ళీ వస్తా. సుధీర్ కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. ఒరే బాబు చెప్తావా చెప్పవా? అటు ఇటు నువ్వు బయటికి వెళ్తే నీకు పగులుతుంది పక్కా. ప్రియా బాగున్నావు. సుధీర్ కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. మీరు చెప్తారా చెప్పరా? ఇప్పటికి చెప్తానంటారా? అటు ఇటు వెళ్తున్నారు. సుధీర్ కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. షబా. భాషా జోడు, భాషా జోడు, పళ్ళ కింద పాసు.
సో హీ కమ్స్ ఎ క్వశ్చన్. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత నేను ఆయన్ని మానిక్ భాషనా అని అడిగితే ఆయన ఏ భాష అని చెప్పని అన్నాడు. పింకీ మీకు వీళ్ళకి అలవాటు ఉందా గోడ దూకడం? ఏదో ఒకటి ఇప్పుడు గేమ్ అయితే ఆడుతున్నాం కదా. గుట్కా భాష. కొంచెం బిల్డప్ ఆల్రెడీ ఇచ్చి చెప్పేశారు ఆన్సర్ అది. గుట్కా భాష ఫిక్స్. మళ్ళీ మీరు మార్చుకోవడానికి లేదంటున్నా. గుట్కా భాష ఈస్ రైట్ ఆన్సర్. ఇట్స్ యువర్ టైం, యూ కెన్ ఎలిమినేట్. కౌశల్ గారు. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ గనక మీరు ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే ఈ రౌండ్ అండ్ ఎపిసోడ్ విన్నర్స్ మీరే అవుతారు. 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తేనే ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ రౌండ్ విన్నర్స్ అవుతారు. సో ఇంట్రడ్యూసింగ్ ద నెక్స్ట్ క్యారెక్టర్స్. సో 3, 2, 1 సౌండ్. ఏ ప్రీతి బయటికి వెళ్ళవే. బయటనే ఉన్నా నీ వెనక. ఏ ప్రీతి అసలు ఏందో ఈ కలర్ అంతా నాకు అర్థమైతలేదు. అది నా కలర్ బేబీ, నన్ను అవమానించకు ప్లీజ్. ఇంతకాడ ఏడున్నాడు బేబీ? వాడు యోయో పోతున్నా వస్తామని అడిగిండు. నాకు తెలిసి అక్కడనే ఉంటాడు బేబీ. నడు ఇద్దరం పోదాం. బండకు బయటికి వెళ్ళరా. ఏ దూడ పిల్లని వర్రా బయటికి పంపించింది. చూడపిల్ల కాదు నమ్మించి నేనే. ఏందా ఏడి చూడడానికి ఇంత ఉన్నాడు, ఏడేడ రుద్దిన నీకు? అంటే ఒంగుమంటే ఒంగిన బేబీ. ఇంత కలర్ ఏడు రుద్దిండు? ఇక్కడ ఇగో ఇక్కడ 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 వృద్ధిండు బేబీ. అది నా పిల్లరా. ఆ పిల్లకి ఏమైనా మోస్ట్ ఫేవరెట్ పర్సన్ నేను ఒక్కనేరా. చెప్పరా. సిగరెట్ కావాలా? పండ బకెళ్ళి తెచ్చినా నువ్వు అడుగుతావని. అంటే ఇంకోసారి నా పిల్ల దగ్గరకు వచ్చిన బేబీది నాది బేబీని ఏం చేసుకోవాలి? ఇది నువ్వేంది ఇదంతా? నీదానే, నువ్వు చేస్తలేవు. ఇంకోసారి చెప్తున్నా, నా పిల్ల దగ్గరకు వచ్చిన అనుకో ముఖం మగల కొడతారు. అర్థమవుతుందా? ఓకేలే పో. చాలే నడు బేబీ. అమిత్ బాయ్. ఇప్పుడు జరిగిన యాక్ట్ లోని హీరోయిన్ ప్రీతి మెడలోని ఎన్ని హారాలు ఉన్నాయి? సిద్ధు బాయ్, సిద్ధు. కమ్ ఆన్ బేబీ. You can speak. You got 10 to 15 seconds time. Speak and answer. 5, 4, 3, 2 is absolutely right answer. It's time for elimination. మీరు ఎవరో ఒకరు డిసైడ్ అయ్యి ఫాస్ట్ గా చెప్తే. పింకీ. సారీ పింకీ. లాస్ట్ 2 క్వశ్చన్స్. ఇందులో ఒక్క క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్పినా మీరు విన్నర్స్ అవుతారు. ఈ 2 క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ చెప్తేనే మీరు విన్నర్. ప్రెజెంటింగ్ ది నెక్స్ట్ క్యారెక్టర్స్ ఇన్ రెడీ 3, 2, 1 సౌండ్. సిద్ధు చూడు సిద్ధు. సారీ సిద్ధు చూడు సిద్ధు నీకోసం. సారీ చదువుకోవాలి. సిద్ధు తర్వాత చదువుకోవచ్చు, ఫస్ట్ చూడవా? లేదు ఈ టాపర్ మా ఇంట్లో ఒక మంచి పేరు తేవాలని చెప్పి నాకు తప్పనా? ప్లీజ్ నన్ను చదువుకొని. సిద్ధు చూడు. ఏంటి? నా నడుము సిద్ధు ఎక్కడుంది? ప్లీజ్ నాకు ఇంట్రెస్ట్ లేదు అటువంటి. ఓకేనా? ప్లీజ్ నన్ను వదిలే. సిద్ధు చూడు సిద్ధు. ప్లీజ్ నన్ను వదిలే, నేను చదువుకోవాలి. అట్లీస్ట్ నా ముడతలైనా చూడు సిద్ధు. స్వీట్ 16 సిద్ధు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. చదువుకోవాలి, టాపర్ కావాలి. సిద్ధు అట్లీస్ట్ నా స్ట్రక్చర్ అన్నా చూడు సిద్ధు ప్లీజ్. ఎండిపోయిన స్ట్రక్చర్ ఏం చూడాలి? సిద్ధు 42, 26, 38 మార్క్సా? కాదు సిద్ధు స్ట్రక్చర్. చదువుకోవాలని చెప్పా కదా, ఊకేంది ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నావు? అది చూడడానికి నడుములాగా ఉందా? ఉడుములాగా ఉంది. అది నడుము అంటే ఎట్లుండాలి? ఏది అది కూడా అట్లుండాలి నడుము అంటే. ఏంది ఇది? నాది కూడా ఒక్కసారి చూడు సిద్ధు. ఏంది ఒక్కసారి చదువు.
వెళ్తున్నా, నాకు అవసరం లేదు ఇదంతా. సిద్ధు సిద్ధు అప్పుడు అమ్మ, ఎలా? నువ్వు చూసేదాకా వదిలే సిద్ధు, నాది చూడు సిద్ధు. ఈ కమ్స్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఇప్పుడు జరిగిన సెగ్మెంట్ లోని హీరోయిన్ తన నడుము మీద ఎన్ని మడతలు ఉన్నాయని చెప్పింది. Five, 4, 18 is absolutely wrong answer. And the right answer is 16. కాటు వేసేనా కళ్ళలో గంగ ఈ క్వశ్చన్ కి మీరు రాంగ్ ఆన్సర్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా మీ టీమ్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు అండ్ మిగిలింది ఇద్దరే. నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు రైట్ చెప్పినా మీరు రైట్ చెప్పినా సరే వాళ్ళ వైపే ఎక్కువ ఉంటారు. సో అల్టిమేట్లీ దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ హీరోయిన్స్. షో అయినా, సీరియల్ అయినా, సినిమా అయినా, షార్ట్ ఫిల్మ్, ఎనీ మీడియం ఎక్కడైనా సరే అందరూ ఇంపార్టెంటే. సో మనందరం అంటే వాళ్ళ హీరోలు, హీరోయిన్లు, లేకపోతే డైరెక్టర్స్, లేకపోతే ఏదైనా అలా పిలిచే స్థాయి మనకి ఇచ్చింది ఆడియన్స్ కాబట్టి వాళ్ళందరికన్నా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైనా సమానమే, అందరూ ఈక్వల్లీ చాలా బాగా ఆడారు. బట్ అల్టిమేట్లీ ఈ ఎపిసోడ్ విన్నర్స్ హీరోయిన్స్ అయ్యారు కాబట్టి డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బ్యూటిఫుల్ హీరోయిన్స్ అవుట్ హియర్.